For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. షణ్ముఖి రుద్రాక్ష. ఈ 6 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షని షణ్ముఖి రుద్రాక్ష అంటాం. అంటే ఇప్పుడు ఒక రుద్రాక్ష కోసం తీసుకున్నాం అనుకోండి, 6 ధారల కింద ఉంటాయన్నమాట. దాన్ని చూడగానే మనం షణ్ముఖి రుద్రాక్ష, 6 ముఖాలు కలిగినటువంటి ఈ రుద్రాక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్వరూపం అనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంత ఉంటాయండి? 6 ముఖాలు ఉంటాయి. అందుకనే ఆయన్ని మనం షణ్ముఖుడు అంటాం. అలాగే ఈ 6 నెంబరు అనేటటువంటిది దేనికి సంబంధించినటువంటి నెంబర్ అండి? ఇది శుక్రుడికి నెంబర్ ఇది. అందువల్ల దీనికి కనుక పూజ చేస్తే ఎవరికైతే శుక్ర బలం లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా శుక్ర బలం పొందుతుంది. కాబట్టి ఎవరికైతే స్త్రీలతో బాధలు పడుతున్నారో, పెళ్ళం చేత తన్నులు తింటున్నారో, మరి అలాగే ఈ యొక్క కోడళ్ళ చేతిలో అత్తగారులు మామగారులు దెబ్బలు తింటున్నారో, ఇటువంటి వాళ్ళ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఈ శుక్రుడి యొక్క బలంతో మనకి అన్యాయార్జిత ధనలాభం ఈ శుక్రుడు ఇస్తాడు అని చెప్పారు. చాలామందికి చూడండి, పాపం ఎంత కష్టపడినా సరే డబ్బులు రావు. కొంతమందికి లంచాల రూపంలో బ్రహ్మాండంగా లక్షల రూపాయలు వస్తూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఏంటి? శుక్రుడు వాళ్ళ జాతకాల్లో బాగున్నాడు. కాబట్టి ఈ శుక్రుడు మీకు బలపడాలి అంటే, ఈ స్త్రీల సమస్యల నుంచి మీరు రక్షించబడాలి అంటే, ఈ స్త్రీలతో మీకు ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోవాలి అంటే ఒకటే ఒక మార్గం, ఈ షణ్ముఖి రుద్రాక్ష మాలను ధరించడం. ఈ మాలను ధరించడం వల్ల మీకు అగ్నితత్వం అనేటటువంటిది డెవలప్ అవుతుంది ఈ యొక్క షణ్ముఖుడు. కాబట్టి మీకు వాహన యోగం మీకు కలుగుతుంది. తర్వాత లగ్జరీస్, ముఖ్యంగా ఇది శుక్రుడికి సంబంధించినటువంటిది కాబట్టి లగ్జరీస్ అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది. మీకు చక్కగా కారుల్లో తిరుగుతారు, మంచి బిల్డింగుల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శుక్రుడి కోసం మీరు ఏం చేయాలి? ఈ మంత్రం ఏం చేయాలా? ఓం హ్రీం హూం నమః అనేటటువంటిది మనకి ఈ షణ్ముఖి మంత్రం యొక్క ఇది. ఎవరైతే వివాహాలు కావాలనుకుంటున్నారో వాళ్ళకి దగ్గరకు వచ్చి వివాహాలు ఆగిపోతున్నాయండి అని బాధపడుతూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి ఈ యొక్క షణ్ముఖి రుద్రాక్ష మాలను వేసుకోవడం ద్వారా, లేదా రుద్రాక్ష పూసను మిగతా గోల్డ్లో కట్టించుకోవడమో లేకపోతే వెండిలో కట్టించుకోవడమో, ఇలా ఏదో ఒక రూపంలో మీరు కట్టించుకునేటటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా ఇది పనిచేస్తుంది. అలాగే ఇక 108 పూసలు చాలామంది చేసుకొని దాన్ని మెడలో ధరిస్తారు. అలాగే ఈ షణ్ముఖి రుద్రాక్ష పూసను సాక్షాత్తు అందరూ కూడా పూజ చేస్తారు. మరి ఇలాగా ఎవరైతే ఈ వీటిలతో మీరు స్వామివారికి అభిషేకం చేస్తాం శివుడికి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శ్రీమన్ మహాదేవాయ నమః అని చెప్పి ఈ షణ్ముఖి రుద్రాక్షలను కనుక వేసినట్లయితే అద్భుతమైన ఫలితం మీకు వస్తుంది. మీకు వివాహం వెంటనే అయిపోతుంది. శుభమస్తు.